ఏలూరు జిల్లాలో మొంతా తుఫాన్ రైతన్నపై కన్నెర చేసింది. చేతికొచ్చిన పంట తుఫాను కారణంగా నీట మునగడంతో రైతన్నల ఆశలు నీటిపాలయ్యాయి. వరి పంటతో పాటు ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటలు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, గిట్టుబాటు ధర అందించాలన్నారు. లేదంటే తమకు చావులే శరణ్యం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ఏలూరు కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. రాష్ట్రాన్ని అల్లకొల్లం చేయటంతో పాటు ఇటు రైతన్నను కూడా కన్నీటి పర్వాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కానీ, ఏలూరు జిల్లాలో కానీ రైతులు తీవ్ర నష్టానికి చవిచూసిన సంఘటనలు మాత్రం మనం చూస్తున్నాము. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అరణ్యాలని చెప్పి చాలామంది రైతులు అంటున్నారు. అయితే ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ తుఫాను ప్రభావంతో సుమారు ఒక 50,000 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని చెప్పి కొంతమంది రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. అయితే మనతో పాటు ఉన్నారు ఒక రైతు. సార్ చెప్పండి, ఇప్పుడు అసలు మీరు పంట ఎంత వేసారు, ఎక్కడ వేసారు, అసలు పంట ఎంత నష్టం వాటిల్లిందని? పంటకి 20 ఎకరాలు పుడిచానండి. 20 ఎకరాల్లో ఒక 10 ఎకరాల వరకు పడిపోయిందండి. ఒక 10 ఎకరాలు ఈనక మీద ఉంది. అయితే నిన్న మంతా తుఫాను ప్రభావంతో ఈదురు గాలికి అటు ఇటు కొట్టుకుపోయి కంకులు పగిలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందండి. రేపు పొద్దున్న కోతకు వచ్చేప్పటికి అది 15 బస్తాలు అవుతుందో 20 బస్తాలు అవుతుందో కూడా తెలియకుండా పరిస్థితిలో ఉంది. అంతవరకు 40 బస్తాలు అయితేనే అంచనా ఆశాభావంతో ఉన్నాం మొన్నటి వరకు. ఈ తుఫాను ప్రభావంతో మేము చాలా తీవ్రంగా నష్టపోయామని మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు ఏ విధంగా మీరు నష్టపోయారు? ఏ విధంగా ఏంటండి, అన్నిటికీ అన్ని ఖర్చులు మామూలుగానే పెట్టామండి. అంతా అయిపోయి నోటికాడికి వచ్చే టయానికి వచ్చి ఇది పాడు చేసింది. ఏం చేయాలో దిక్కుదోసని పరిస్థితిలో మేము ఉన్నాము. అసలు ఈ వ్యవసాయం కూడా మేము ఏది చేయలేక ఈ వ్యవసాయం చేసినట్టు ఉంది మా పరిస్థితి. మేము ఏ పనికి రాక వ్యవసాయం చేస్తున్నాం. దీనివల్ల ఏదన్నా మిగులుద్దనే ఉద్దేశంతో చేస్తున్నాము. కానీ అది కూడా మాకేమీ మిగలటం లేదు. పోతే రైతులందరం ఇబ్బందులు పడి ఏదో ఒక విధంగా ఆ పంటను కడతీర్చడానికి 35,000 పెట్టుబడులు పెట్టాము. ఇప్పటికి ఇంకా 15,000 20,000 అయితే కానీ అవి ఉన్నాయి వచ్చేవి అంతో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అవి కొనుగోలు కేంద్రాలు పెట్టి మాకు వచ్చినప్పుడని మేము తెలియజేస్తున్నామండి. సరే, ఇప్పుడు మీరు ఈ పంట తీవ్రంగా నష్టపోయారని చెప్పి అంటున్నారు. ఈ పంట తీవ్ర నష్టాన్ని మీరు ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుందాం అనుకుంటున్నారు? ఏమో వాళ్ళది తోచిన వరకు సహాయం చేస్తే ఏదో ఈ ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి మాసిపోయిన ధాన్యం కొనుగోలు చేసి మమ్మల్ని అన్నింటిలోనూ కాస్త పైకి చూస్తే ఏదో కాస్త సంతోషపడి వాళ్ళు ఏదో ఇచ్చేదానికి మేము కోరుకుంటున్నాం. రిక్వెస్ట్. పంట చేతికొచ్చింది, మా కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉంటాయి, ఈ పంట అమ్మితే మాకున్న అప్పులు కూడా సగం తీరతాయి అనే ఆనందంలో ఉన్న క్రమంలో ఈ తుఫాను రైతులకి తీవ్ర నష్టాన్ని వాటిల్లని చెప్పుకోవచ్చు. అయితే ఈ నష్టాన్ని ఏ విధంగా చూస్తారనేది ఈ రైతు నుంచి మనం కోరుకుందాం. ఇప్పుడు మేము పెట్టాము, ఇప్పుడు వరకు 35 ఏళ్ళ దాకా పెట్టాము ఎకరానికి. ఇప్పుడు మాకేం వస్తుందన్నది మాకేం నమ్మకం కనపడతలా. ఈ కోత మిషన్లకి వీటికే సరిపోతాయి. ఏమీ లేదు, కంకెలు నల్లబడిపోయినాయి, గింజలు ఏమి లేవు. మేము ఏదో ఒకటి డబ్బా తాగే స్థితిలోకి వచ్చేసాం. మమ్మల్ని ఆదుకుని ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా చేస్తే మేము కథ నిలబడతాం మనిషిలాగా. లేకపోతే మేము ఏదో ఒకటి తాగి చచ్చిపోయే స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఈ ఏలూరు జిల్లా వ్యాప్తంగా పంట నష్టం ఎంతవరకు వాటిల్లింది, ఏ పంటలో ఈ తుఫాను తాకిడికి నష్టపోయారు, రైతాంగం ఏ విధంగా ఉన్నారని చెప్పి ఏలూరు జిల్లా వ్యాప్తంగా మన రాష్ట్ర రైతు సంఘ నాయకులు శ్రీనివాస్ గారు మొత్తం ఈ ఏలూరు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ ఈ పంట నష్టాన్ని అతను అంచనా వేసే క్రమంలో ఉన్నారు. అయితే ఇప్పుడు పెదపాడు మండలంలో రైతు సంఘ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీరు ఏలూరు జిల్లా వ్యాప్తంగా మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏ పంటలు నష్టపోయినాయి, అసలు ఏంటి దీని పరిస్థితి ఏంటి? మేము తుఫాను ప్రభావానికి సంబంధించిన పంట నష్టాలని గత 2 రోజులుగా పరిశీలన చేస్తూ ఉన్నాం. పెదపాడు మండలమే కాకుండా ఏలూరు, దెందులూరు, అట్లాగే ద్వారకా తిరుమల, భీముడోలు, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రైతు సంఘం బృందాలన్నీ కూడా పంట నష్టాలని పరిశీలించడం జరిగింది. జిల్లాలో ఇవాళ మొంతా తుఫాన్ వల్ల
రైతాంగానికి తీవ్ర నష్టాన్ని, విషాదాన్ని మిగిల్చిన పరిస్థితి ఉన్నది. ఏ పంట రైతుని కదిలించినా సరే మేము నష్టపోయామని చెప్పేసి ఆవేదన, ఆక్రందన చెందుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. మరి వేలకు వేలు, లక్షలకు లక్షల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి పంట కోతకొచ్చే దశలో పూర్తి పెట్టుబడి పెట్టిన తర్వాత నష్టపోయిన పరిస్థితుంది. ఇవాళ ఇక్కడ పెదపాడు మండలంలో ఒట్లూరులో మేము ఈ పంట నష్టాలను చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉంటే ఈ గింజలన్నీ కూడా తాలు గింజల కింద తయారైపోయినాయి, మొత్తం నల్లబడిపోయినాయి. ఇవన్నీ కూడా గింజ మళ్ళీ పాలు పోసుకుని గట్టిపడే పరిస్థితి ఉండదు. అంటే ఇందులో చూస్తే దాదాపు 60% గింజలన్నీ కూడా తాలు గింజలు ఉన్నాయి. అంటే పంట 40% మాత్రమే, 40% పంట మాత్రమే రైతు చేతికి వచ్చే పరిస్థితి ఉన్నది. మరి ఖరీఫ్లో చూస్తే ఎకరానికి 30-35 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దిగుబడి కాస్త 20 బస్తాలు పైగా దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఉంది. రైతు చేతికి వస్తే 15 బస్తాలు మించి దిగుబడి వచ్చే పరిస్థితి కనబడట్లా. వాళ్ళు ఎకరానికి ఇప్పుడే 30-35 వేలు పెట్టుబడి పెట్టారు. మరి ఇంకొక 15 వేలు పెట్టుబడి పెడితే కానీ ఇవాళ ఈ పంట గట్టెక్కే పరిస్థితి ఉండదు. ఇంకా ఒక 20-25 రోజులకి కానీ కోతలు వచ్చే పరిస్థితి ఉండదు. పంట చాపగా పడిపోయింది, మొత్తం నేలను అంటేసింది. ఈ పంట కోత కొయ్యాలంటే మామూలుగా నిలబడిన పంట కొయ్యాలంటే గంట 10 నిమిషాల్లో వరి కోత మిషన్ కోస్తుంది. ఈ పడిపోయిన పంటను కొయ్యాలంటే దాదాపు 4-4.5 గంటలు పడుతుంది. అంటే ఎకరానికే 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు ఒక్క వరి కోతకే రైతు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దాన్ని ఆరబెట్టాలి, దాన్ని మళ్ళీ సంచులో కుట్టాలి, మళ్ళీ కూలీలకి, హమాలీలకి చాలా ఖర్చులు పెట్టాలి. మరి ఈ ఖర్చులన్నీ ఈ పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పటి నుంచి వచ్చిన పంట, అంటే పండిన పంట, ఒడ్డుకొచ్చిన పంటకే కోత ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి పెట్టిన 35,000 రూపాయలు ఏం కావాలి? మరి కౌళ్ళు ఎట్లా చెల్లించాలి? ఇక్కడ పంట పండించేది ఎక్కువ మంది, 100% మంది కౌలు రైతులు. వాళ్ళ కష్టాలు చూస్తే ఇవాళ అప్పులు ఊబిలో కూరుకుపోయి, ఇంతకుముందు రైతు చెప్పారు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు మాకు అని చెప్పేసి పద్ధతుల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు, ఆకాందన చెందుతున్నారు. మరి ప్రభుత్వం ఆదుకుంటానని చెప్పేసి మాట చెప్తా ఉంది. మరి ఏ రకంగా ఆదుకుంటారు? ఇంతవరకు ఎన్యూమరేషన్ సంబంధించిన గైడ్లైన్స్ ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి ఎన్యూమరేషన్ గైడ్లైన్స్ ఇవ్వకుండా ఏ రకంగా నమోదు చేస్తారు? కౌలు రైతుల పేర్లు CCRC కార్డులు ఇవ్వలేదు, ఈ క్రాప్లో నమోదు కాలేదు. మరి అట్లా వాళ్ళ పేర్లు ఎట్లా నమోదు చేస్తారు? మేము అడుగుతున్నానంటే క్షేత్రస్థాయికి వచ్చి ప్రతి ఫీల్డ్లో కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా పంట ఏ రైతు వేస్తే ఆ రైతు పేర్లు నమోదు చేయాలి, వారికే నష్టపరిహారం ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, పంట బీమా పరిహారం ఇవ్వాలంటే ప్రీమియం చెల్లించి ఉండాలంటున్నారు. మరి ప్రీమియం 10% రైతులు కూడా చెల్లించలేదు రాష్ట్రంలో. మరి 90% మంది రైతులకి పంటల బీమా పరిహారం వచ్చే పరిస్థితి లేదు. మరి బీమా పథకం చూస్తే పంట ఏ దశలో నష్టం జరిగినా పంటల బీమా, రైతులకు ధీమా అని చెప్పేసి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఓదరగొడతా ఉన్నారు. మరి ఈ ధీమా కల్పించే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఈ రకంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వాల యొక్క తమ విధానాల ద్వారా, నిబంధనల ద్వారా ఆదుకునే పరిస్థితి లేదు. ఈ నిబంధనలు మార్చాలి, నిబంధనలు సడలించాలి. 33% పైగా పంట నష్టం జరిగితే కానీ ఎన్యూమరేషన్ చేయరని చెప్పేసి అంటున్నారు. మరి 33% లోపు ఉంటే ఎన్యూమరేషన్ జరగదంటున్నారు. మరి మేము అడుగుతున్నాం ఏంటంటే పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు నష్టాలు నమోదు చేయాలి, ఆ మేరకు నష్టపరిహారం చెల్లించాలి. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇవాళ ప్రభుత్వం చాలా తక్కువ ఇస్తుంది. ఎకరానికి వరికి అయితే 7,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఆహార పంటలకైతే ఎకరానికి 25,000 రూపాయలు, ఉద్యాన వాణిజ్య పంటలకైతే ఎకరానికి 50,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రైతాంగానికి ఇవ్వాలి, ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఆ రకంగా తడిచిన రంగు మారిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఆ నిబంధనలు కూడా మార్చాలి. ఆ రకంగా ఇవాళ మొంతా తుఫాను మిగిల్చిన విషాదాన్ని నుండి ఇవాళ అన్నదాతలను గట్టెక్కించాలంటే ప్రభుత్వాలు ఒక నిర్దిష్టమైన చర్యలు తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి ఆ రకంగా అన్నదాతలను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతుని ప్రభుత్వం ఆదుకుని వాళ్ళ కుటుంబాలని మంచి చేయాలని చెప్పి ఒక రైతులు కోరుకుంటున్నారు. అదేవిధంగా రైతు నాయకులు మాత్రం ప్రభుత్వం ఏ విధమైన కౌలు రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం చేయాలని చెప్పి ఇటు కౌలు రైతులు అంటున్నారు. ఇటు ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో చావులే శరణ్యాలు అంటూ రైతులు ఇప్పుడు అంటున్నారు. కెమెరామెన్ హరీష్తో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు జిల్లా నుంచి.